అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క నీతితో నింపబడతారో వారి యొక్క త్రోవలు సరళము చేయబడతాయి. ఎందుకంటే నీతిమంతుల త్రోవను దేవుడు సరళం చేస్తారంట. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు అంటూ ఉన్నారు, నా నీతికి ఆధారం నీవే అని. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉన్నప్పుడు మొదట నీతిని వెదకండి అని కూడా ఆయన చెప్పి ఉన్నారు. కనుక నీతి అనేది పాటిస్తే వచ్చేది అనుకుంటాం మనం, కానీ వాక్యమును బట్టి వెతికితే దొరికేది. యేసు ప్రభువారి యొక్క మాటలను బట్టి మనం ఆలోచిస్తే నీతి అనేది వెతికితే మనకు దొరుకుతుంది. అందుకని యేసయ్య నీతిని వెతకమన్నారు. అలాగనే కీర్తనాకారుడి యొక్క మాటలను బట్టి నా నీతికి ఆధారం అన్నారు అని అంటే, ప్రభువా నా దగ్గర నీతి లేదు, నీతిమంతుడు నీవే, మీ నీతి ఏమో నాకు దయచేయగలరని ఆ మాటల్లో మనకు అర్థమవుతుంది. కనుక నీతిని మనం ఏం చేయాలంటే అడిగి వెతికి రిసీవ్ చేసుకోవాలి, అందుకోవాలి. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని వాక్యం చెప్తుంది. నీతిమంతుడు ఒక్కడే. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరము అని కూడా వింటాం మనం. ఆ నీతిమంతుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరము. ఆయన్ని మనము అడిగితే ఆయన నీతి మనకిస్తారు. ఉదయకాల సమయంలో మనం అడగాల్సింది ఏంటంటే, దేవా మీ నీతి నాకు కావాలి ప్రభువా, మీ నీతితో నన్ను నింపండి ప్రభువా అని అడిగితే దేవాది దేవుడు ఆయన నీతి మనకు అనుగ్రహిస్తారు. ఏవేలు నీతిమంతుడని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియదేవుడులారా, నీతిమంతులు అనేక మంది వాక్యములో మనకి కనిపిస్తున్నారు. వారందరూ కూడా దేవుని మార్గంలో జీవించిన వారు. మనం కూడా నీతిమంతుల యొక్క జాబితాలో చేర్చబడాలి. అంటే నీతిని అడిగి తీసుకోవాలి. ప్రభా మీ నీతి నాకు కావాలి ప్రభా, మా నీతికి ఆధారం నీవే ప్రభువా అని అడిగినప్పుడు దేవాది దేవుడు ఆయన నీతితో మనల్ని నింపుతారు. ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా దేవుని నీతితో నింపబడుదురుగాక. ఆమేన్. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా మీకు వందనములు. మీ నీతితో మా అందరినీ కూడా నింపండి ప్రభువా. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు చేస్తూ ఉంటుండగా వారి పనులకు మీరు తోడై ఉండి వారి అవసరాలన్నింటినీ కూడా తీర్చి నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించి ఈ రోజంతా సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి తోడు నీ బిడ్డలకి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.